హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చేపల కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా అమ్మ వాయిస్ ఓవర్ ఇస్తుంది, సో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈరోజు అయితే మా అమ్మ స్టైల్ చేపల కర్రీ చేస్తున్నాను. అది కూడా ఎలా ఉందన్నది వీడియోలో చూసి అయితే నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేపల కర్రీ చాలా యమ్మీగా వచ్చింది. ఈ వీడియో లాస్ట్లో అయితే అమ్మ మాట్లాడుతుంది, సో లాస్ట్ వరకు అయితే చూసి అమ్మ మాటలు కూడా విని మీకు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. చేపల కర్రీ అయితే అమ్మ చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తుంది. సో అమ్మ చేసిన కర్రీస్లో చేపల కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ లంచ్ కంప్లీట్ అయిందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అమ్మ స్టవ్ మీద పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అవ్వాక కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అనిచ్చింది. ఇవి చాపర్లో వేయడం వల్ల చిన్న ముక్కలుగా వస్తాయి. ఇగురు పెడుతుంది చేపలు. సో ఇగురికైతే ఇలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా చాపర్స్ ఉంటే చాపర్లో అయితే ఉల్లిపాయలు చాప్ చేయండి. ఇట్లా ఈజీ ప్రాసెస్లో చేయడం వల్ల మీకు పని కూడా త్వరగా అవుతుంది, కర్రీ కూడా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మతో మాట్లాడేస్తాను, ఒకసారి వినండి ఫ్రెండ్స్. అమ్మ మాట్లాడు అండి. మా అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వండిన చేపల కూర ఎలా ఉంది, మా అమ్మాయికి సపోర్ట్ చేయండి. బాయ్. సో ఇది ఫ్రెండ్స్, మా అమ్మ మాట్లాడింది కదా, మా అమ్మకి కొంచెం సిగ్గు వేసి లైట్ గానే మాట్లాడింది. మీకు ఎలా అనిపించింది మా అమ్మ మాటలు? సో ఇట్లా ఎవరినైనా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు యాడ్ చేయమంటారా? మా పిల్లలు కానీ, మా హస్బెండ్ కానీ, మా నాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు, మా సిస్టర్, అట్లా ఎవరినైనా మాట్లాడాలి మీ వీడియోలో అంటే కూడా కింద కామెంట్ చేయండి, మాట్లాడేస్తా ఎప్పుడైనా. అండ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఆనియన్స్ వేగిపోయాక దాంట్లో మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. తర్వాత చేప ముక్కలు వేసి కారం ఉప్పు వేసి, ఈ చేపల కర్రీలో ఏ చేపల కర్రీలో అయినా మనం గరిటె ఎత్తపోతేనే బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో అమ్మ అయితే అస్సలు గరిటె పెట్టదు, గుడ్డ తీసుకుని అటు ఇటు పట్టుకుని అయితే అంటూ ఉంటుంది. అట్లా అన్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకుంటే కర్రీ అయితే మనకి అయిపోయినట్టే. సో ఈ కారం ఉప్పు వేసుకున్నాక వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి అని మీరు ఒక 10 minutes మూత పెడితే కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ముక్క కూడా సాఫ్ట్గా అండ్ మసాలా కారం అంతా పడుతుంది, సాల్ట్. సో టేస్ట్గా అయితే చెప్పక్కర్లేదు, సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ. ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు వర్షం వస్తుంది. నేను వీడియో తీస్తున్న టైంలో అయితే మాకైతే ఫుల్ వర్షం ఫ్రెండ్స్. మీకు అక్కడ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మా సిస్టర్ వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఈ రోజు అయితే ఫంక్షన్కి వెళ్ళారు. సో మరి వాళ్ళతో కూడా వీడియో చేయమంటారా? ఇంకా ఈరోజు మీరు డిష్ ఏంటి, మీరు ఏమో వండుకొని తిన్నారు? మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. సో ఇంకా మా అమ్మ పెట్టి కర్రీస్లో చేపల కర్రీ అయితేనే బాగా నచ్చుతుంది. అండ్ చికెన్ ఇంకా బాగుంటాయి, పులుసులు లాంటివి కూడా బాగా పెడుతుంది. సో ఇంకా ఎవరికైనా షేర్ చేయమంటే చెప్పండి. సో బాయ్ ఫ్రెండ్స్.